భార్గవి బంగారం, కెరోసిన్ అయిపోయింది. నేను బయటికి వెళ్ళి కెరోసిన్ తీసుకొస్తాను. దాదాపు కథ పూర్తయింది. నేను వచ్చి చదువుతాను. నోలా, ఏంటి పరికను బాగున్నావా? బాగున్నాను సార్. కరెక్ట్ టైంకి వచ్చారు. మా ఆటకు ఒక మనిషి తగ్గుతున్నాడు అనుకున్నాం. పరికనికేమో ఆడడం తెలియదంట. తెలీదు సార్. నాకు కొంచెం కెరోసిన్ కావాలి. ఆ భార్గవిని అడుగుండాల్సిందే. ఇలా ఇవ్వండి సార్. ఇదిగో. రండి కూర్చోండి, ఒక రౌండ్ వేద్దాం. వద్దు, బాగా వర్షం వచ్చేలాగుంది, ఆగాకి వెళ్ళండి. వెళ్ళాలి, చిన్న పని ఉంది. కథ రాసి పూర్తయ్యే సమయానికి కెరోసిన్ అయిపోయింది. అందుకే కథ అయిపోయాక చదవడానికి ఇవ్వాలి. చదవాలనుకుంటే పత్రిక కొనుక్కొని చదవండి. ఇదిగోండి సార్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. మీరా సార్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తాడు. భార్గవి బంగారం, ఈ నీలి వెళుతునిచ్చినందుకు సంతోషం. ఇది పూర్తయిన తర్వాత నేను చదివి వినిపిస్తాను. ఒక చంద్రోదయం నిన్నటితో రేపటితో కాదు, కాలాలు యుగాలు దాటుకొని నిన్ననే అనంతకోటి యుగాల్లో పెరిగినటువంటి అత్యధిక జనన మరణాలు, కన్నీరు, చిరునవ్వులని దాటుకొని, మేఘాల అద్దులని దాటుకొని, తలతలా మెరిసే వెన్నెలని దాటుకొని, ప్రళయం మరియు తీవ్ర తుఫానులు, ఆశీర్వదించబడిన శపించబడిన వంటి రోజులు గతంలోకి వెళ్ళి చూసినా గానీ ఈరోజు ఉన్న విధంగా ఎంతో సుందరమైన దుమ్ము ధూళితో కూడుకున్న పూర్తి వలయం, వీటి కారణం వల్ల ఉదయించే నిండు చంద్రుడు.